2014-19లో ఏదైతే రైతు సోదరు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో అప్పుడే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. గ్రామ కంటాల బయట ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారో, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, లైట్స్ అవన్నీ కూడా గ్రామ కంటాల్లో కూడా చేయండి, అదే స్టాండర్డ్ అని చెప్పారు. దాని మీద యాక్చువల్గా అధికారులు గ్రామ కంటాల్లో కూడా అవన్నీ డెవలప్ చేయడానికి ఎస్టిమేషన్స్ వేశారు. అయితే గ్రామ కంఠం వెలుపల ఏదైతే లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్కి తగ్గట్టుగా గ్రామ కంఠాల్లో వేయాలని ఇన్ని రోజులు ఆగటం, శాసనసభ్యులు నేను వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత అధికారులతో ఇది అయిన తర్వాత దాన్ని డిజైన్ చేస్తామన్నారు. ఈ గ్రామ కంఠాల బయట అయిపోయి వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రామ కంఠాల లోపల ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ చేశారు. రెడీ చేస్తే దాని మీద ఒకసారి అటు శాసనసభ్యులు శ్రావణ్ గారు నేను గ్రామాల్లో తిరిగి గ్రామ సభలు పెట్టి ఇంకా ఏమైనా అంటే కొందరు వచ్చి శ్మశానాలు అడుగుతున్నారు, కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు, పార్కులు అడుగుతున్నారు, వీటన్నిటి కూడా తీసుకొని అవి కూడా యాడ్ చేస్తాం ఉద్దేశంతో గ్రామాలన్నీ తిరగడం జరిగింది. ఈరోజు అయితే శాఖమూరు, తర్వాత మందడము, తర్వాత లింగాయపాలెం, తర్వాత తాళాయపాలెం ఈ 3 అయిపోయినాయి. 4వ తిరిగితే మొత్తం అయిపోతుంది. వీటిని బేస్ చేసుకుని అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. వెంటనే స్టార్ట్ చేసి 6 నెలల లోపల ఇవన్నీ పూర్తి చేసేటట్టుగా చేసాం. దాంతో ఏమైనా సమస్యలు ఉంటే రైతు సోదరులను అడగటం జరిగింది. అవన్నీ కూడా ఇండివిజువల్ సమస్యలు, అంటే ఎక్కువగా రోడ్డు హిట్స్ అంటే వాస్తు ప్రకారం దానికి ఆల్రెడీ కమిటీ వేసి కమిటీలో ఫైనలైజ్ చేసాం. కమిటీ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. జరీబ్ నాన్ జరీబ్ కూడా కమిటీ వేసాం. కమిటీ నిర్ణయించింది, దాని ప్రకారం డెసిషన్ కూడా తీసుకున్నాము. అదేవిధంగా గ్రామ కంటాల ఒక సమస్య ఉంది, దానికి కూడా జిల్లా స్థాయిలో కమిటీ వేసాము. ఆ కమిటీ కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి అక్కడికి పోయి చూసి దాన్ని కూడా త్వరలో నిర్ణయిస్తే ఆ సమస్య కూడా తీర్చడం జరుగుతుంది. అమృత యూనివర్సిటీ ఏడీసీఎల్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు సార్. ఇప్పుడు అమృత యూనివర్సిటీకి మట్టి గుత్తేదారు సంస్థ మట్టి అమృత యూనివర్సిటీ వాళ్ళు మట్టి తోలించుకున్న ప్రాసెస్లో గుత్తేదారు సంస్థ ఏం చేసిందంటే ఏడీసీకి బిల్లు పెట్టింది. మేము 5 కిలోమీటర్ల దూరం 6 కిలోమీటర్ల దూరం అని ఏడీసీకి బిల్లు పెట్టిందంటే స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అది మా దృష్టికి ఇంత రాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఏదన్నా ఉంటే నేను ఇమీడియట్ వెరిఫై చేస్తాను. రాజధాని గ్రామంలో రాజధానిలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ఉన్నాయో దాంట్లో మట్టి ఏ రైతైనా తీసిపోయి వాళ్ళ స్థలంలో వేసుకోవచ్చు. అది ఆల్రెడీ చెప్పాం. బయటికి సిఆర్డీ వాళ్ళు తోలాలంటే వద్దు, ఇక్కడ ఆల్రెడీ లెవెల్ చేసుకోవాల్సి చాలా ఉంది. ఏ రైతైనా, ఏ ప్లాట్ ఓనర్ అయినా, ఎవరైనా యాక్చువల్గా దాన్ని తోలుకొని లెవెల్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళ సొంత ఖర్చులతో చేసుకోవాలా. మీరు చెప్పింది ఏదన్నా ఉంటే నేను పరిశీలిస్తాను. మరో పక్కన ఇదే సంస్థలు కొంతమంది మట్టి తరలింపులో ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని పొలాలు ఉంటాయి సార్, ఎకరాలు 2 ఎకరాలు, వాటిని కూడా ఫిల్ చేసి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంటే చాలా క్లియర్గా 217 చదరపు కిలోమీటర్లు ఇక్కడున్న ఏ రైతు అయినా ఏదైతే ఎక్సెస్ మట్టి ఉందో ఆ మట్టిని తోలుకున్నా ఎటువంటి అబ్జెక్షన్ లేదు.